శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వారం శుక్రగ్రహం తులారాశిలోకి స్వక్షేత్రంలోకి వెళ్ళడం జరిగింది. ఇది ఒక విధంగా జాతకుడికి అదృష్టకరమైనటువంటి యోగం. ఎక్కడ ధనాధిపతి అయినటువంటి గురుగ్రహంతో కలిసి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించడం ఒక విధంగా ఎడబాటుతో ఉన్నటువంటి ప్రేమికులు కానీ, అలాగే భార్యాభర్తలు కానీ, లేదా స్నేహితులు కానీ ఈ సమయంలో మళ్ళా కలుసుకోవడం జరుగుతుంది. లేదా విడివిడిగా ఉన్నవాళ్ళు ఒక చోటకి చేరుకోవడం జరిగే అవకాశాలు చాలా బాగున్నాయి. సో అలాగే వివాహం కొరకు అంటే ఆల్రెడీ పరస్పరం ఒకరికొకరు ఇష్టపడి మరి వాళ్ళు వివాహం కొరకు ఈ సమయంలో ఒక నిర్ణయం తీసుకొని దానికి పెద్దల అంగీకారం కూడా కుదిరే అవకాశం ఉన్నది. ఈ విధంగా ఇది ఒక అదృష్టయోగం. అలాగే ఉన్నత విద్య కొరకు లేదా వివాహం తర్వాత విదేశంలో ఉన్నటువంటి భార్య లేదా భర్తను కలుసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో మరి అనుకోకుండా విదేశ ప్రయాణం, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఏమన్నా ఉంటే అవి కంప్లీట్ అవ్వడం, ఈ విధంగా మరి విదేశ ప్రయాణానికి కూడా సరైనటువంటి సమయం మొదలైంది. అది ఇమీడియట్గా లేదంటే ఈ నెలలో మరి మీ ప్రయాణానికి కూడా తగు విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇంకా అలాగే మరి వృత్తిపరంగా దశమాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా సప్తమంలో ఉన్నాడు. అంటే సప్తమ స్థానం అన్నది దశమం కాబట్టి మరి వివాహం ద్వారా భార్యాభర్తల్లో ఒకరు ఉద్యోగం మరి మారవలసి ఉంటుంది కాబట్టి మరి ఆ విషయంలో కూడా కొన్ని తర్జన భర్జనలు జరిగే అవకాశం ఉంది. అంటే ఇద్దరూ కలిసి ఒక చోట ఉండాలని నిర్ణయించుకునే వాళ్ళు అంటే ఎవరో ఒకరు ఉద్యోగాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. సో ఆ విషయంలో నిర్ణయం తీసుకొని టెంపరీగా మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఉద్యోగంలో కూడా మార్పులు రావచ్చు. అది మీకు కానీ వ్యక్తిగతంగా లేదా మీ జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగపరమైన చేంజెస్ ఉన్నాయి. బట్ ఏదైనా ఇదంతా కూడా సజావుగా హ్యాపీగా సాగే అవకాశం ఉన్నది. దీనికి ఖచ్చితంగా మరి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు రావడం వల్ల 100% బాగున్నాయి. సో అలాగే కొంత దగ్గర బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఆర్థిక లావాదేవీల వల్ల కొంత విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది. అంటే బుధుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మరి దగ్గర బంధువులతో అనుకోకుండా విరోధాలు మనస్పర్ధలు రావడం, అదే స్త్రీలకైతే ముఖ్యంగా అత్తవారి బంధువులతో కానీ మరి ఇల్లాస్తో కానీ కొంత చికాకులు టెంపరీగా వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు మరి ఈ వృశ్చిక రాశి వారే మరి విజయం వాళ్ళకే వస్తుంది కానీ బట్ ఏదైనా కొద్దిగా సర్దుకుపోయే స్వభావంతో వెళ్తేనే ఉత్తమంగా ఉండే అవకాశం ఉన్నది. సో అలాగే పంచమ స్థానంలో కుజ రాహులు కంపల్సరీగా మీరు ఎవరైతే ఈ రాశిలో స్పెక్యులేషను, జోదం, ఈజీ మనీ, పందేలు, క్రికెట్ బెట్టింగ్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవలసి ఉంటుంది. అలాగే మరి గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించామనే ప్రయత్నంతో ఇంకా ఎక్కువ కోల్పోయి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ పంచమంలో ఈ స్పెక్యులేషన్ స్థానంలో ఈ కుజరాహుల కలయిక, రేవతి నక్షత్రంలో సంచరించడం, బుధుడు 6వ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా జాతకులకి ఆర్థికపరమైన ఒత్తిడి ఎక్కువ ఉంది. కాబట్టి ఊరకనే ఎక్కువగా మీరు ఇటువంటి ఈజీ మనీ కోసం ఆశపడవద్దు. ఏదో విధంగా పాత సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి తప్ప కొత్త సమస్యలు కొని తెచ్చుకునే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరో ఒకరు ఆదుకునే వ్యక్తి దైవ రూపంలో, స్నేహితుడి రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సమస్య నుంచి పరిష్కారం పొందే మార్గం ఆలోచించండి తప్ప దీనికోసం వేరే మార్గాలు అన్వేషించడం వల్ల చివరికి ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం పుష్కలంగా ఉంది కాబట్టి
ఏదైనా సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. ఈ వార ఫలాలు మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వారం మరి ఒక మంచి రోజుతో ప్రారంభం అవడం జరిగింది. అంటే 19వ తారీఖు నుంచి మనం 25 వరకు తెలుసుకుంటున్నాం కదా. ఈ 19వ తారీఖు ఆదివారం ఏకాదశితో ప్రారంభమైంది. ఇది సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించడం, కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ భగవంతుణ్ణి పూజించినప్పుడు మనకి ఆ ఫలితం విశేషంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు మరి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియమైంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రియమైన రోజున అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి వీలైన వాళ్ళు మరి ఆ కళ్యాణాన్ని దర్శించవచ్చు. అది డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు అది మనం చూడటం వల్ల కూడా సేమ్ అదే ఫలితాన్ని మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అదే రోజున మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం అలాగే రవిగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి కామన్గా మరి ఈరోజు అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే నెలలో ఇదే వారంలో మనకి 23వ తారీఖున బుద్ధ పౌర్ణిమ కూడా రావడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల, అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని మరి కనకదార స్తోత్రంతో కానీ అలాగే లలితా సహస్రనామంతో కానీ పూజించడం. వీలున్న వాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మరి చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి మరి లలితా సహస్రనామాన్నో కనకదార స్తోత్రాన్నో పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలుగుతాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచిది. బట్ అదే రోజున మనకి అన్నమయ్య జయంతి కూడా రావడం జరుగుతుంది. సో ఆ రోజు మరి సంగీతానికి ఇష్టపడేవారు, వెంకటేశ్వర స్వామి భక్తులు మరి విధి విధానంగా స్వామిని సేవించడం వల్ల మరి స్వామి భక్తుల్ని మనం సేవిస్తే స్వామి అనుగ్రహం కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా విధి విధానంగా పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా 22వ తారీఖు మే నెలలో చిన్నమస్త అంటే దశ మహావిద్యల్లో ఒక అమ్మవారి యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే రాహు కేతు గ్రహాల యొక్క బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆ రోజు ఈ అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా మళ్ళీ వచ్చే ఆదివారం 26వ తారీఖున సంకటహర చతుర్థి రావడం, అదే రోజు మూలా నక్షత్రం రావడం, ఆదివారం కావడం వల్ల మరి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కంపల్సరీగా వాళ్ళు రాబోయే 26 మే తారీఖున సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని అభిషేకం ద్వారా కానీ హోమం ద్వారా కానీ విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల వీలు కాని వాళ్ళు కేవలం ఈ ఎవరైతే విద్యార్థులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు విఘ్నేశ్వరుని గరికతో అర్చించి పూజించడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి ఈ నెలలో రాబోయే అన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.